ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ గట్కేసర్ సర్కిల్ పరిధిలోని శ్రీ గట్టు మైసమ్మ దేవస్థానానికి నూతన కమిటీ డైరెక్టర్లుగా బొక్కా జంగారెడ్డి, బర్ల దేవేందర్ ముదిరాజ్, పొట్ల చెరువు నాగరాజ్, కడుపొళ్ల హేమలత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో భాగ్యలక్ష్మి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆర్టీఓ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల యాదవ్, గడ్డన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చందర్ రెడ్డి, బొక్క ప్రభాకర్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు తదితర ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పలువురు ఆకాంక్షించారు. కమిటీ మెంబర్లు అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలుపుతూ, ఈ కార్యక్రమం ఇది మంచి సమయము. ఈ సమయాన్ని మనమంతా వినియోగించుకోవాలి. పెద్ద మనిషి వచ్చి ఈ మాట ఇచ్చిందంటే ఇంతవరకు చేసిన కష్టాలు చాలా ఉన్నాయి. ఇప్పటి నుండి ఈ పెద్ద మనిషి వచ్చి ఈ టైం ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాము. ఈ సంతోష విషయాన్ని మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మాట్లాడాలి. పేరు పేరున ధన్యవాదాలు. కంగ్రాచులేషన్. ఇప్పుడే చెప్పాడు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మా పార్టీ ఇన్ఛార్జ్, ఈ యొక్క మైసమ్మ గుట్టని ఈ డేట్లో మళ్ళీ ఈ నెలల ఈ డేట్లో మీటింగ్ పెట్టి అందరినీ నేను పిలుస్తానని నేను ఈ సభకు మీ అందరు చెప్తున్నా. అన్ని కుల సంఘాలని, అన్ని పార్టీ రాజకీయ నాయకులను పిలిచి ఈ గుడికి ఏం డొనేషన్ కావాలన్న ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి, దేవాదాయ శాఖ నుంచి తీసుకొచ్చే బాధ్యత మా వజ్రేశ్వర చెప్పుకుంటూ, ఈ యొక్క కమిటీ కూడా ఎండోమెంట్ కమిటీ కూడా ఈ యొక్క ల్యాండ్ డోనర్లని చైర్మన్లు చేసుకుంటూ మిగతాలందరినీ డైరెక్టర్లు చేసుకునే విధంగా కూడా ఒక జీవో కాపీ తీసుకురావాలని కూడా నేను మా వజ్రేశ్వరకు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మంచి బ్రహ్మాండమైన మ్యాప్ ఇప్పించాలి. ఎన్ని కోట్లైనా పర్లేదు. బ్రహ్మాండమైన మంచి రౌతుతో అడగాలి. ఆశీర్వాదం తీసుకున్నాం అందరం కలిసి. ఇక్కడ పార్టీలు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం లోపల అదే కాక మళ్ళీ నువ్వు నాకు చెప్పలేదు, నాకు చెప్పలేదు కట్టేసాను. ఇగో బాగుంది. ఆ పెద్ద మనసులో పిల్లలందరూ తీసుకోండి. కరెక్ట్ ఉంది కానీ సోదరులు ఒప్పించేది నేను ఒప్పిస్తే అన్ని పార్టీ నాయకులను కూడా పిలుద్దాం, ఎంపీని పిలుద్దాం, ఎమ్మెల్యేని పిలుద్దాం, పోటీ చేసిన ఎమ్మెల్యేలు అందరినీ పిలుద్దాం, జెడ్పీటీసీలను, ఎంపీపీలను అందరినీ సంబంధించిన అందరినీ పిలిచి మన అమ్మవారి గుడి నిర్మించుకున్నాం. మా గట్టు మైసమ్మ ఆలయం ఏదైతే గట్కేసర్లో ఉందో ఇది చాలా రోజుల కళ. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యాదవులు ఈ గుడి కోసం స్థలం ఇచ్చి ఆనాడు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒప్పించి మా గట్టు మైసమ్మ టెంపుల్ పెద్ద చేయడం జరిగింది. దాంట్లోనే భాగంగానే ఈరోజు గట్టు మైసమ్మ కమిటీ వేసుకుంటున్నాం. దానితో పాటు ఇక్కడ గల్లాలు కూడా ఇప్పి లెక్కలను చూపించడానికి పెద్ద మనుషులందరూ కూడా వచ్చారు. ఈ కమిటీలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు మొదలుకొని పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ, సిపిఎం, సిపిఐ, గట్కేసర్ ఉమ్మడి మండలానికి సంబంధించిన నాయకులందరినీ కూడా ఒక కోరిక కోరినాను నేను. మా మహేష్ గారు, అదేవిధంగా మా ముత్యాల యాదవ్ గారు, బొక్క ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడే మా తమ్ముడు బండారు శ్రీనివాస్ గారు, మాజీ ఎంపీపీ, మా నరసింహరావు కాగా, మిగతా వేదిక మీద ఉన్న అందరూ కూడా పెద్ద మనుషులు, మా జైపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఐలేను కమిటీ సభ్యులు నరేష్ గారు, మిగతా మిత్రులందరూ కూడా ఒక కోరిక కోరినారు. అమ్మవారిని మా అమ్మవారు కొలిస్తే
అమ్మవారిని ఎవరైతే మొక్కుతారో వాళ్ళందరూ కూడా కోరికలు తీసినటువంటి తల్లి. ఆ అమ్మవారి పుణ్యమా అని చెప్పే ఉమ్మడి గట్కేసర మండలము రేపు పొద్దుగాల పెద్ద జనం అంతా కూడా పెరిగిపోతా ఉంది, మంచి అభివృద్ధి అవుతా ఉంది. ఉమ్మడి గట్కేసర మండలానికి ఒక పేరు ఉంది. అందులోనే భాగంగా మా అమ్మవారిని గత చాలా రోజుల నుంచి కళ్యాణం చేస్తాం. 1,00,000 మంది వస్తారు ప్రతి సంవత్సరం. జాతర చేస్తే 1,00,000 మంది జనం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. దాంట్లో భాగంగా వచ్చే నెల 20 తారీఖు లోపల మంచి రోజు చూసి ఇక్కడ మా మహేష్ గారు కోఆర్డినేట్ చేస్తారు. దానితో పాటు ఇప్పుడే మా తమ్ముడు వచ్చినటువంటి మాజీ ఎంపీపీ గారు నరసింహ కాగా, అదేవిధంగా మా డైరెక్టర్లు అందరూ కూడా కలిసి, మా ముత్యాల యాదవులందరూ కూడా, ఈ ప్రాంతంలో ఉన్న యాదవులందరూ కలిసి, భూమి ఇచ్చినటువంటి డోనర్ అందరూ కలిసి, ఈ గ్రామ పెద్దలు రామరెడ్డి గారు, బండారు దాస్ గారు, అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు, ఇంకా పేర్ల చాలా మంది పెద్దలు, గట్కేసర్కి సంబంధించినటువంటి పెద్దలు, కుల పెద్దలు కూడా, ఇక్కడ ఎస్సీలు ఉండొచ్చు, గౌడ్లు ఉండొచ్చు, మిగతా అన్ని కులాలకు నేను చేతులు జోడి చెప్తా ఉన్నా. వచ్చే నెల 20 తారీఖు లోపల బ్రహ్మాండమైన ప్లాన్ తయారు చేసి ఈనాడు ఈ యొక్క దేవస్థాన కమిటీ ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన జిల్లా డిసిసి అధ్యక్షులు తోటకూర జంగయ్య యాదవ్ గారు మరియు వజ్రేష్ యాదవ్ గారు, మరియు చాలా శుభదినం, పార్టీలకు అతీతంగా జెండాలు పక్క పెట్టి అతని యొక్క భవిత కూడా గట్టు మైసమ్మ సాక్షిగా చెప్తున్నా. ఈ గట్టు మైసమ్మ మా పేరు కూడా గట్కేసర్ అనేది వచ్చింది కాకుండా ఆ అమ్మవారు అనిపిస్తున్నది. అతడు పార్టీలు జెండాలు అది పెట్టి 26 తారీఖు అన్ని పార్టీల వాళ్ళతోటి ఇక్కడ కూడా ఉన్న యాదవ సోదరులతోటి కూడా ఈ గుడిని రాతితోటి చేసిస్తాననేది కూడా అతను నిజంగా చేసిచ్చే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. దేనికి కూడా లోపడడు. ఆ విధంగా చేసిందనుకో ఆయన యొక్క భవిత కూడా గట్టు మైసమ్మ సాక్షిగా రేపు రాబోయే తెలంగాణ అసెంబ్లీలో కూర్చుంటేందుకు కూడా అవకాశం ఉంటుంది. కావున మనమందరం కూడా ఇక్కడ ఉన్న కూడా చాలా మంది ఉన్నారు. మరి మిడమిట ఒకటి లోపల 45 సంవత్సరాల నుంచి పోరాటం ఈ గుడిది. మేము ఏనాడు కూడా కీసర టెంపుల్ కూడా ఆడయ్యాల నారాయణ శర్మ గారు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళే చైర్మన్ వస్తారు. 100 ఎకరాల భూమి దారాదత్తం ఎండముడి చేశారు. ఈనాడు కూడా యాదవ సోదరులకు కూడా ఈనాడు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. పోయినసారి కూడా చిత్తారి యాదవ్కి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న చిత్తారి యాదవ్కి కట్టబెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా పార్టీల మౌలికమైన పలుకుబడి ఉన్న వ్యక్తి, సీఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి అంటే ఎవరండి? ప్రజలు. గవర్నమెంట్ ఏంది? ప్రజలు అంటేనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నమాట. ఈసీసీ ప్రాంతంలో నుంచి కింది స్థాయి నుంచి పైదాకా ఎదిగిన వ్యక్తి. అతని యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. గట్కేసర్లోనే చేతులు వచ్చి రాజకీయ నాయకులు డ్రామాలతో కొన్ని చేస్తున్నారు. కానీ ఇలా ఒక బాధ్యత గల వ్యక్తి ముంగట నేను అందరూ కూడా ఏమి కూడా ఈ తోలు బొమ్మలది ఈ శరీరం ఏం కూడా తీసుకుపోలేం. కావున మీరు ముఖ్యమైన